ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేట మండలం సెట్పల్లి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ మంత్రి మాట్లాడారు. భూభారతి 2025 చట్టం పేదలకు చుట్టం లాంటిదని 9 నెలలు మధుమేతనం చేసి ఈ చట్టాన్ని అసెంబ్లీలో బిల్లు రూపంలో పెట్టి భవిష్యత్తులో ఏ రైతుకు ఇబ్బందిగా ఉండకూడదని తయారు చేయడం జరిపిందని తెలిపారు. అంబేద్కర్ జయంతి నాడు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చట్టాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. అసెంబ్లీలో భూభారతి చట్టాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేశారని, గతంలో ధర్నీలో కాకుండా రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులే మీ దగ్గరికి వచ్చి భూభారతి చట్టంలో మీ రెవెన్యూ సమస్యలు పరిష్కారం చూపిస్తారన్నారు. 10,956 రెవెన్యూ గ్రామాలకు త్వరలోనే రెవెన్యూ ఉద్యోగులను సర్వేయర్లను నియమించనున్నామన్నారు. ప్రభుత్వం ఫారెస్టు భూముల మధ్య సమస్యలు పరిష్కారం చూపిస్తామన్నారు. జూన్ 2 నుంచి మిగిలిన అన్ని మండలాలు ఆగస్టు 15 వరకు భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కారం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, ఇందిరమ్మ పాలనలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పేదలకు ఇవ్వబోయే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇంతకుముందు తిరిగిన ఆఫీస్ చుట్టూ ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ భూభారతి చట్టం అసైన్ ల్యాండ్ లో ఇంతకు ముందు 2017-18 ముందు పానీలో అసైన్ ల్యాండ్ ఇష్యూ వచ్చింది. కానీ ఎల్ఆర్యూపీ మీరు వెళ్లే అవకాశాన్ని ఎసులుబాటుని ఈ చట్టంలో పేర్కొనబడింది. మన కార్యకర్తలకు పెద్దలకు కోరేది ఏంటంటే దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చుంటే వాళ్ళ దుఃఖం కన్నీటి దుఃఖం మందు డబ్బా పట్టకపోయి ఆఫీసుల ముంగట ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట కూర్చుంటే వాళ్ళకు అరే పాపం వాడిని పట్టకపోయి వాళ్ళ వికృతిగా మారిపోవడం ఎవరు చేసుకున్న పాపం అది. ఇలా పోయిన ప్రభుత్వంలో ఏం చేద్దామంటే మీకు డైరెక్షన్ ఇస్తాం. రాలేదు సార్, ఎందుకంటే ఆ సర్వే నంబర్ లో 56 ఎకరాలు మాత్రమే ఉంది. కోరుకుంటున్నాను. అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారు మెమంటోని మన ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి. సరళీకరణ చేయడం జరిగింది. ముఖ్య అంశాలు ఈ విధంగా ఉన్నాయి. సెక్షన్ 4 ప్రకారం ఇప్పుడు ఆర్డీఓ మరియు కలెక్టర్ అన్ని సమస్యలు రికవరీ ఆఫ్ రైట్స్ లో ఉన్న సమస్య ఇప్పుడు పరిష్కారం చేయొచ్చు. ఇంతకుముందు ఏమైంది, చాలా మంది సిసిఎల్ వరకు వెళ్ళాల్సి వచ్చేది. చాలా ఖర్చు పెట్టి తిరిగి కూడా రైతులు అప్లికేషన్ మాక్సిమం డిస్ట్రిబ్యూట్స్ ఇక్కడ పరిష్కారం జరుగుతుంది. సో మీకు చాలా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి కోర్టుకి వెళ్ళడానికి అవసరం లేదు. సో దాంతో పాటు ఇప్పుడు అన్ని మోడల్స్ లో టైం లిమిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మ్యూటేషన్ కేసెస్ తహసీల్దార్ గారు పరిష్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది. అంతేకాదు, ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం. ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్లో తౌడు పోసి మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్గా పైలట్ సిస్టంలో 4 ప్రాంతాల్లో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు, అన్న అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. అన్న, ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ బాగా వెనకబడ్డ ప్రాంతం. అంతేకాదు, ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం. పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి సూచనలతోనే
మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ 23 రెవెన్యూ గ్రామాలలో ఇందాక గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన, అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడిన ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధరణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాకా ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే, రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి, ఆ ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి, పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాలా ఆలోచించి అది సాదా బైనామా కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములు, బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు, పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే తప్పు పడి ఉండొచ్చు, పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడుండొచ్చు. గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక 10 గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన 9 ఎకరాల 30 గుంటల భూమి అది ప్రొఫిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని, అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని ఉన్న ఈ 4 మండలాలలో రైతన్నలని పూర్తిగా ప్రభుత్వం, పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం.